ఆ విధంగా శివుని నెత్తిపై చేయి పెట్టదలిచి వృకుడు అతనికి అందకుండా శివుడు పరుగెత్తి ఆనందస్వరూపం లోకాతీతమైన స్థానం సూర్యచంద్రకాంతులకు అందనిది స్వయం ప్రకాశము శుద్ధ సత్వగుణానికి ప్రతిరూపంగా ప్రకాశించింది యోగీంద్రులకు గమ్యస్థానమైంది హరిపదదాసులకు నివాసమైంది మణులు తాపడం చేసిన బంగారు భవనాలు మంటపాలు తోరణాలు స్తంభాలు గోపురాలతో ప్రకాశించే విష్ణుస్థానమైన వైకుంఠ నగరాన్ని చూచాడు. శివుడు వైకుంఠానికి వెళ్ళాడు. ఆ సమయంలో విష్ణువు అఖండమైన వైభవంతో శేషతల్పంపై పడుకుని లక్ష్మీదేవిని చిరునవ్వులతో పలకరిస్తూ భక్తులను ఆదరిస్తూ ఉన్నాడు. ఆలోచించకుండా ఇచ్చిన వరం వలన శివుని తలపైకి వచ్చిన కష్టాన్ని దివ్య దృష్టితో తెలుసుకుని ఆ కష్టాన్ని తొలగింపదలిచాడు. లక్ష్మీదేవితోడి వినోదాలను ఆపాడు. ఆ సమయంలో విష్ణువు చిన్న వటువు వేషాన్ని అప్పుడు చాలా చతురంగా ధరించినాడు. చీకటి చెట్టు కాంతి వంటి కాంతిగల మేనితో బంగారు మొలతాడు పట్టుగొడుగు తెల్లని జంజము దండము కమండలము పసుపు నీళ్లలో ముంచి తడియారిన గోచీపాత చిన్న పట్టె నామము చంకలో జింకతోలు కదిలేసిగా వ్రేళ్లు మారుస్తున్న జపమాల భస్మపు బొట్టు వేలికి దర్భ పవిత్రలు అగ్నివలే తేజరిల్లే దేహం ధరించాడు. ఆ రూపంతో వచ్చి వృకాసురుణ్ణి సమీపించాడు. విష్ణువు కపటంతో నమస్కరించి తియ్యటి మాటలతో వృకాసురుణ్ణి బుజ్జగిస్తున్నట్లు మాట్లాడినాడు. అలసిపోతూ ఇంత దూరం ఎందుకు వచ్చావు? అన్ని సుఖాలకు ఆశ్రయమైన శరీరాన్ని ఊరికే ఎందుకు నొప్పిస్తావు? కొంతసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకో. నీ కష్టానికి కారణమేమిటి? నీకిష్టమైతే నీ లక్ష్యమేమిటో వివరించు. చెప్పదగినదైతే చెప్పు అని అమృతమయంగా కపటవటువు మాట్లాడగా వృకాసురుడు సంతోషించి తన ప్రయత్నాన్ని తెలుపగా హరి వృకాసురునితో ఇలా అన్నాడు. శివుడు దక్షిణి శాపం వలన పిశాచగణానికి అధిపతి అయినాడు. సత్యనిష్ట లేదు, బొంకులు పలుకుతాడు. అతని వరం నమ్మి అతన్ని అనుసరిస్తూ ఇంత శ్రమ కోర్చి వచ్చావు. అతని ప్రవర్తన మాకు వింత కాదు. పరమేశ్వరుడు సత్యభాషుండే అయితే నీ చేయి అతని శిరస్సుకు తగులనీయకుండా భయంతో ఎందుకు పారిపోతాడు? ఇంతకు శివుని విషయంలో నమ్మదగింది ఏమున్నది అని ఇంకా ఇలా అన్నాడు. అదీగాక అనురేంద్ర, నీవు అశుచివే మహేశుణ్ణి తాకడం తగదు. కనుక కాళ్ళు చేతులు కడుగుకొని నీరు పుక్కిలించి శివుణ్ణి వెంబడించు, అతన్ని స్పృశించు, నీ సందేహం తీర్చుకో, అనవసరంగా లేనిపోని శంకలు పెట్టుకోకు అంటూ విష్ణువు ఆ రాక్షసుని హెచ్చరించాడు. వృకాసురుడు విష్ణుమాయ వల్ల తన్ను తాను మరిచి తామసి అయి తన చేతిని తన నెత్తిమీదే ఉంచుకున్నాడు. అతని తల తునాతునకలైంది. తుదకు వృకాసురుడు వజ్రాయుధం దెబ్బకు కూలిన పర్వతంలా భూమిపై పడ్డాడు. అట్లు తన తల 100 వ్రయ్యలై నేలను కూలిన అసురునికని అప్పుడు. ఈ విధంగా తల 100 ముక్కలై నేలకూలిన రాక్షసుణ్ణి చూచి దేవతలు శ్రీమన్నారాయణుని మీద పూల వర్షం కురిపించారు. స్వర్గంలో దేవదుందువులు మ్రోగాయి. గంధర్వులు పాటలు పాడారు. దేవకాంతులు సంతోషంతో నాట్యం చేశారు. గ్రహాలన్నీ ఏకమయ్యాయి. మునుల భీతి తొలగిపోయింది. ఇప్పుడు విష్ణువు శంకరుని చూచి, శివ, నీకు కీడు తలపెట్టదలిచిన ఈ వృకుడు తానే స్వయంగా మరణించాడు అని చెప్పాడు. విష్ణువు, అది అంతే. లోకంలో ఉత్తములకు అపకారం చేసిన వారికి శుభం ఎలా కలుగుతుంది? అంతేకాదు, జగద్గురువువైన శివ, నీకు కీడు తలపెట్టిన వాడు చావక తప్పదు. ఇలాంటి దుర్మార్గులకు ప్రమాదకరమైన వరాలు ఇవ్వడం మంచిది కాదు అని పలికి శివునికి వీడ్కోలు చెప్పాడు. శివుడు కూడా తనను గండం నుండి తప్పించినందుకు విష్ణువును పలు రీతులుగా పొగిడి కైలాసానికి వెళ్ళిపోయాడు అని కృష్ణుడు చెప్పిన విధంగా శుకుడు పరీక్షిత్తుకు చెప్పి ఇంకా ఇలా అన్నాడు. శుకుడు పరీక్షిత్తుతో, ఓ రాజా, ఈ కథ ఎవరు చదివినా విన్నా ఆ పుణ్యాత్ములు నిత్యం సౌఖ్యాన్ని ఆనందాన్ని అనుభవిస్తారు, అంతిమంగా మోక్షం పొందుతారు అన్నాడు. ఈ విధంగా ప్రవచించిన శుకుడు పరీక్షిత్తుకు ఇంకా ఇలా అన్నాడు. శుకుడు పరీక్షిత్తుతో, రాజా, నీకొక పురాతన కథ చెబుతాను. మహానుభావులైన మునీంద్రులు పూర్వం సరస్వతీ నదీ తటంలో నివసిస్తూ సమస్త సంభారాలతో అనేకాలైన చక్కటి యాగాలు సరస్వతీ నదీ తీరంలో చేస్తున్న మునులు ఒకనాడు త్రిమూర్తులలో ఎవరు శ్రేష్ఠులు అని తర్కించుకున్నారు. తాపసులు తర్కించుకొని త్రిమూర్తులలో ఎవరు గొప్పో నిర్ణయించుకొని రమ్మని భృగు మహర్షికి బాధ్యత అప్పచెప్పగా అతడు బయలుదేరి ముందట భృగువు బ్రహ్మసభలో ప్రవేశించి అతని సాత్విక ప్రవృత్తిని పరీక్షింపదలచి నమస్కరించక అవిధేయతతో నిలబడగా
బ్రహ్మకు కోపం వచ్చి రుసరుసలాడుతూ తనకు నమస్కరించలేదన్న కోపంతో బ్రహ్మ తన మనస్సులో కోపించి భృగువు తన కొడుకు కావడం వల్ల కోపాన్ని మెల్లగా శాంతింపచేసి కొన్నాడు. భృగు మహర్షి బ్రహ్మలోకం నుండి బయలుదేరి శివుణ్ణి చూడటానికై కైలాసానికి వెళ్ళాడు. అక్కడ శివుడు పార్వతీదేవితో పాటు విశ్రాంతిగా కూర్చుని ఉన్నాడు. బ్రహ్మకుమారుడైన భృగు రాకకు చాలా సంతోషిస్తూ భృగువుని చూచి సోదర భావంతో తనను కౌగులించుకుంటాడని వేగంగా అతని వద్దకు వెళ్ళగా అతని సాత్విక లక్షణం పరీక్షించాలనుకున్న భృగువు శివుడు ఆత్రంగా ఎదురు రాగా భృగువు అతన్ని చూడని వాని వలె ప్రవర్తించగా ఆ అవమానాన్ని సహించని ఫాలాక్షుడు భృగువును చూచి ప్రళయకాల రుద్రుడై కళ్ళ నుండి నిప్పులు రాలగా శూలం తీసి అతని వక్షస్థలంపై పొడవబోయాడు. ప్రమాదం పసిగట్టిన పార్వతీదేవి వెంటనే భృగువుకు అడ్డం వచ్చి పార్వతీదేవి తన భర్త పాదాలపై పడి ఆప్యాయతలతో ఊరడించి శాంతపరిచింది. వెంటనే భృగువు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. భృగువు అందమైన వైకుంఠపురానికి వెళ్లి శేషతల్పంలో లక్ష్మీ సమేతుడై కౌస్తుభ మణిహారం వక్షస్థలంపై ధరించి విశ్రాంతుడైన విష్ణువు వద్దకు వెళ్లి తన పాదంతో వక్షంపై తన్నినాడు. విష్ణువు వెంటనే మంచం నుండి లేచి వచ్చి భృగువు పాదాలకు నమస్కరించినాడు. మీరు వచ్చింది గమనించలేదు. నన్ను దయతో అనుగ్రహించి ఈ స్వర్ణ మణిమయ సింహాసనంపై కూర్చోండి అని వినయంతో విష్ణువు ప్రార్థించినాడు. మహానుభావ, నీ పాదజలాలు నన్ను నా కుక్షిలో ఉన్న చతుర్దశ భువనాలను లోకపాలకులను పవిత్రుల్ని చేస్తాయి. మునిశ్రేష్ఠుడైన భృగు, మీ పాదాల తాకిడి నా వక్షస్థలానికి ఆభరణం సుమా. మా వంటి వారికి మీ రాక శుభకరం. నేను ధన్యుణ్ణి అయ్యాను అని మెత్తని తీయని మాటలతో అనునయించాడు. మహర్షి విష్ణుని మాటలకు ఎంతో ఆనందించాడు. ఆ భగవంతుని కళ్యాణ గుణాలను ప్రశంసించి ఆనంద బాష్పాలతో మరేమీ మాట్లాడకుండా వీడ్కొని సరస్వతీ నదీ తీరంలోని మునుల దగ్గరకు పోయి వాళ్లను చూచి తాను త్రిమూర్తుల వద్దకు వెళ్లి వచ్చిన విధానాన్ని, వారు తనతో ప్రవర్తించిన విధానాన్ని, వారి స్వభావాల్ని తెలియచేయగా వారు ఆశ్చర్యాన్ని పొందారు. తమ మనస్సుల్లో సందేహాన్ని తొలగించుకొని అఖిల శుభంకరుడు శాశ్వతుడైన విష్ణువు ఒక్కడే పరమదైవం అని నిశ్చయించుకొని శ్రీహరి పాదాలు సేవించారు. విష్ణువే పరదైవమని నిశ్చయించి కొలిచి అతని అనుగ్రహంతో వైకుంఠాన్ని పొందారు అని ఇంకా శుకుడిలా అన్నాడు. పరీక్షిన్ మహారాజా, శ్రీకృష్ణుడు ఒక పర్యాయం కుశస్థలీ నగరంలో అతిథిగా ఆనందిస్తుండగా ఒక బ్రాహ్మణుని భార్య ప్రసవించింది. పుట్టిన కొడుకు పురిటిలోనే మరణించాడు. బ్రాహ్మణుడు మహాశోకంతో శిశువు శవాన్ని మూసుకుని వచ్చి రాజద్వారం ముందర పెట్టి విధిని తనను నిందిస్తూ అమితమైన దుఃఖంతో దీనాలాపాలు చేస్తూ కుమిలిపోతూ అక్కడ మూగి ఉన్న ప్రజలతో బ్రహ్మద్వేషియే శాస్త్రధర్మాల్ని పాటించక వర్ణాశ్రమ ధర్మాలు మంటకల్పి పాలించే రాజు పాపం వల్ల నా కుమారుడు చనిపోయాడు. హింసాత్మకుడై అన్యాయాలు చేస్తూ భౌతిక సుఖాలకు లొంగి పరిపాలన చేసే రాజు పాలించే దేశంలో ప్రజలు అమితంగా కష్టాలు పొందుతారు అంటూ శాపనార్థాలు పెడుతూ ఏడుస్తూ అక్కడ నిలువక వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ విధంగా విధివశాత్తు పుట్టిన ప్రతి పిల్లవాడు చనిపోతుంటే ప్రతి పర్యాయం ఆ కుమారుని శవాన్ని తీసుకుని వచ్చి రాజభవనం ముందుంచి విలపిస్తూ రాజు ధర్మ విరుద్ధవర్తనుడు. తత్కారణంగా ఈ అకాల మరణాలని ఏకరువు పెడుతూ రోదిస్తూ శాపనార్థాలు పెడుతూ బ్రాహ్మణుడు 8 సార్లు రావడం కాక 9వసారి అదే విధంగా తన కొడుకు చనిపోగా అతన్ని భుజాన వేసుకుని వచ్చి ఎప్పటిలా రోదిస్తుంటే ఆ బ్రాహ్మణుణ్ణి చూచి అనుకోకుండా అక్కడికి వచ్చిన అర్జునుడు ఇలా అన్నాడు: నువ్వు ఈ విధంగా ఆక్రందనలు చేస్తుంటే నీ బాధ తీర్చే యోధుడు ఒక్కడూ ఈ రాజ్యంలో లేడు. ఇది ఈ రాజ్య ప్రజలు చేసుకున్న పాపం అని అర్జునుడు ఊరడించాడు. పుత్రులను కోల్పోయి దుఃఖిస్తున్న బ్రాహ్మణులు ఏ రాజ్యంలో ఉంటారో ఆ దేశమేలే రాజును నటుడిగా భావించాలి. నేను నీ కుమారుణ్ణి బ్రతికిస్తాను, అలా చేయలేకుంటే అగ్ని ప్రవేశం చేస్తాను అని బ్రాహ్మణుడు ఆశ్చర్యపడేలా అర్జునుడు ప్రతిజ్ఞ చేయగా బ్రాహ్మణుడు విని, అంత వెర్రిమాటలెందుకు, బలరామ శ్రీకృష్ణాదులు చేయలేని పని మీరు చేయగలరా అన్నాడు.
మహాపరాక్రమవంతులైన ప్రద్యుమ్నాది యదువీరులు చేయలేని పనిని నీవు ఎలా సాధించగలవు? అనవసర ప్రగల్భాలు మాని నీ తోవను నీవు వెళ్ళమన్నాడు. అప్పుడు అర్జునుడు బ్రాహ్మణుని తిరస్కార వాక్యాలకు తన మనసులో దురభిమానం పెరిగి అర్జునుడు కోపంతో అదుపు తప్పిన వాడై అక్కడి ప్రజలు వినేలా ఇలా అన్నాడు: నీవింతకు ముందు చెప్పిన బలరాముడనో కృష్ణుడనో ప్రద్యుమ్నుడనో అనిరుద్ధుడనో కాను. నేనెవ్వరంటే శత్రు సమూహాలను పీనుగల పెంటలుగా చేసే గాంధీవం ధరించిన అర్జునుణ్ణి అని తనను ప్రశంసించుకున్నాడు. అంతేకాక త్రిపురారి అయిన పరమశివుణ్ణే భుజబలంతో ఒంటరిగా ఎదుర్కొని యుద్ధం చేసిన నన్ను నీ వెరుగవా? మృత్యుదేవతను భయపెట్టి గర్వమణచి నీ కుమారులనిప్పుడే తెచ్చి ఇవ్వగలను. పార్థుడు బ్రాహ్మణునికి నమ్మకం కలిగేలా పలికాడు. బ్రాహ్మణుడు దుఃఖం నుండి ఉపశమనం పొంది అర్జునుణ్ణి అభినందించి తన ఇంటికి మరలిపోయాడు. కొంతకాలానికి అతడి భార్య తిరిగి గర్భవతి అయి నవమాసాలు మోసి పురిటినొప్పులు పడుతూ ఉండగా బ్రాహ్మణుడు రాజమందిరానికి వచ్చి అర్జునునకు సమాచారం ఇచ్చినాడు. అప్పుడు అర్జునుడు పవిత్ర నదుల నుండి స్వీకరించిన జలాలతో ఆచమనం చేశాడు. పవిత్ర స్థలంలో నిలబడి శుచి అయి శివుణ్ణి ధ్యానించాడు. అస్త్రమంత్ర దేవతల స్మరించి గాంధీవం చేతబట్టి ఎక్కుపెట్టుకొని అమ్ముల పొదలను 2 భుజాలకు కట్టుకొని మృత్యుదేవతపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఈ విధంగా యుద్ధ సన్నద్ధుడై ఆ సమయంలో బ్రాహ్మణుడి వెంబడి అతని ఇంటికి వెళ్ళి అర్జునుడు ప్రసూతి గృహానికి దిశలా సందు లేకుండా బాణాలు వేసి పంజరం వలె నిర్మాణం చేసి మృత్యువు చొరకుండా చేసి జాగరూకుడై కాపలా కాసినాడు. బ్రాహ్మణుడి భార్యకు మగబిడ్డ పుట్టినాడు. అక్కడ వింతగా చేరిన జనం పోయాడు పోయాడు అని ఆర్తనాదాలు చేశారు. ఈసారి ప్రాణాలు పోవడం కాదు, బిడ్డ బొందితో మాయమైనాడు. బ్రాహ్మణుడు మిక్కిలి దుఃఖిస్తూ కృష్ణుని వద్దకు వెళ్ళినాడు. బాలుని శరీరం మాయం కాగానే ఆ బ్రాహ్మణుడు బాగా చింతించి తన రాజైన కృష్ణుని వద్దకు వెళ్ళిన బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని ముందు నిలబడి ఆర్తితో ముకుందా, ముని వినుత, నందకుమార, కీర్తిమంతుడా, కృష్ణ, గోవిందా, హరి, దేవా విను. పౌరుషం లేని అర్జునుడు చేతకాకున్నా దంభాలు పలికి నా కుమారుణ్ణి రక్షిస్తానంటే నమ్మి నా కొడుకును పోగొట్టుకున్నాను. నన్ను నేను ఏమనుకోవాలి? సర్వలోకాల సృష్టి స్థితిలయలకు కారణభూతుడవైన నీవే వారింపలేక చూస్తూ ఉండగా ఈ విపత్తును ఈ అర్జునుడనే మానవ మాతృడు నివారించగలడా అని ఇంకా అర్జునుడు ఎవడు? ఒక విలుకాడా? వీని బలం ఎంత? ఇతడి ధనుర్విద్య ఎంత? శక్తి ఎంత? వీని గాంధీవం ఏపాటిది? వీని దివ్యాస్త్రాలు ఏపాటివి? ఏమనాలి? పై విధంగా తనను అసమర్థుడని బ్రాహ్మణుడు నిస్సంకోచంగా నిందించగా విన్న అర్జునుడు మిక్కిలిగా కలతపడి తన విద్యా మహత్వం చేత వెంటనే యమలోకానికి వెళ్ళాడు. యమలోకంలో అర్జునుడికి బ్రాహ్మణ పుత్రుడు కనిపించలేదు. ఆలస్యం చెయ్యకుండా వెంటనే మిగిలిన దిక్పాలకుల లోకాలకు వెళ్ళి చూశాడు. అష్టదిశల పిదప ఆ తరువాత మానవ, దేవ, యక్ష, కింపురుషాదులు నివసించే వారి వారి ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడా బ్రాహ్మణ కుమారుల జాడ కానక తిరిగి భూలోకానికి వచ్చి అగ్నిలో ప్రవేశించడానికి సిద్ధపడ్డాడు. అర్జునుడు అగ్నిలో ప్రవేశించడానికి సిద్ధం కాగా శ్రీకృష్ణుడు విషయమంతా తెలుసుకొని అతడిని అగ్నిలో ప్రవేశించకుండా ఆపి ఈ బ్రాహ్మణపుత్రులను నీకు చూపుతాను అని అప్పుడు అతి శ్రేష్టమైన మణులు తాపడం చేసిన బంగారు రథాన్ని ఎక్కుతున్న కృష్ణుడు ఉదయాద్రినెక్కే సూర్యుని వలె ప్రకాశించినాడు. అర్జునుణ్ణి ఎక్కించుకుని శరీరకాంతులు దిక్కులలో ప్రకాశించగా బ్రాహ్మణ బాలులను వెదకడానికి బయలుదేరాడు. పట్టణాలు, వాటి బహిప్రదేశ గోశాలలు, దుర్గాలు, అడవులు, పల్లెలు, బోయతండాలు, గొప్పనైన నదీనదాలు, సరోవరాలు గల భూప్రపంచం చుట్టి, సప్త సముద్రాలు, వాటి మధ్య భూఖండాలు, కులపర్వతాలు దాటి, ఆపై మేరుపర్వతం దాటి వాయువేగంతో శ్రీకృష్ణుని రథం ముందుకు సాగుతుండగా శ్రీకృష్ణుడు అర్జున సహితుడై రథారూఢుడై ప్రయాణిస్తూ అతి భీకరమైన అంధకార ప్రపంచంలోకి ప్రవేశించాడు. సాహసించి ఇంకా ముందుకు పోగా చీకటి దట్టమై కన్నుగానక గుర్రాలు శక్తిహీనాలై తోవ తప్పి మోకాళ్లపై కూలబడినాయి. శ్రీకృష్ణుడు ఆ చీకటిని తొలగించడానికి
బాలసూర్యుని కాంతి వంటి కాంతితో ప్రకాశిస్తూ కృష్ణుడు ప్రయోగించిన చక్రం దూసుకు వెళ్లి చీకటిని వేగంగా తొలగిస్తూ పోగా దాని వెంబడి ఆ వెలుగులో రథాన్ని పరిగెత్తిస్తూ తోలి చీకటి ప్రదేశాన్ని దాటినాడు. ఆ తరువాత కళ్ళు మిరుమిట్లు గొలిపే మహా తేజస్సు ఆకాశంలో కనిపించింది. ఆ వెలుగుని చూసి అర్జునుని భయం కలిగింది. కళ్ళు మూతలు పడ్డాయి. అలా కొంత దూరం వెళ్లి కృష్ణుని రథానికి ముందు చీకటి, తరువాత వెలుగు అడ్డమైనవి. ఇప్పుడు గొప్ప సముద్రం వంటి జలరాశి ఎదురయ్యింది. గొప్పగా గాలి వీచి సృష్టించిన మిక్కిలి చలించే అలలుగల సముద్రం వంటి ఆ జలరాశిలో ప్రవేశించగా వారికి కోటి సూర్యుల ప్రకాశంతో వెలుగుతున్న ఆ జలరాశి మధ్యలో వేలాది స్తంభాలతో ప్రకాశించేది, రత్నహారాలు వేలాడుతుండేది, అంతులేని తేజస్సుతో ప్రకాశించేది, సూర్యచంద్రుల కాంతులు చొరలేనిది, జన్మరాహిత్యానికి మార్గమైంది, ఐశ్వర్యాన్ని ఇచ్చేది, అంతమనేది లేనిది, మహోన్నతమైంది, పరమయోగులు తాము చేరాలని కోరుకొనేది, హరిభక్తులు నివసించేది అయిన ఒక దివ్య భవనంలో కృష్ణార్జునులు చూచిన దివ్యభవనంలో శరదృతువులోని వెన్నెల వలె, కర్పూరం వలె, మంచు వలె, ముత్యాల వలె తెల్లని దేహంతో ఒప్పేవాడు. తుమ్మెదలు, నల్ల కలువలు, ఇంద్రనీలమణుల వంటి నల్లని పడగ కింద మెడలు కలవాడు. ఉదయభానుని వంటి ఎరుపు రంగులో ఉన్న పద్మరాగమణులు నిలచిన 1000 పడగలు కలవాడు. తెరచిన నోళ్ల నుండి విషధూమం బయటికి వెలువడుతున్నదా అన్నట్లున్న నాలుకలు కలవాడు. సాయంకాలపు హోమకుండాల వంటి వేడి చూపులు కలవాడు. వెండి కొండలా తెల్లని పెద్ద దేహం కలవాడు అయిన ఆదిశేషుడు సుఖతల్పంగా అమరగా ఆ పడకపై సుఖంగా కూర్చున్న విష్ణువుకు దగ్గరగా వెళ్ళిన సమయంలో అతడు నీలమేఘం వంటి శ్యామల వర్ణంతో వెలిగేవాడు. ఆశ్రితుల్ని రక్షించడంలో ఆనందం పొందేవాడు. సనకాది యోగుల హృదయ పద్మాలలో నివసించేవాడు. నిండి జాబిల్లి మోమువాడు. జగత్తుకు హితం చేసేవాడు. వేకువనే వికసించిన పద్మాల వంటి కన్నులు కలవాడు. లక్ష్మీ మానసోల్లాసి పీతాంబరుడు. హారకుండల కేయూరు కిరీటాద్యాభరణాలు ధరించినవాడు. భవసాగరం నుండి తరింపచేసేవాడు. భక్త పోషకుడు. ఇంకా సునందాది పరిచారకులచే సేవించబడుతున్నాడు. సంతోష హృదయం కలిగినవాడు. శ్రీదేవి భూదేవి సమేతుడు. నారదాదుల సంకీర్తనలకు ఆనందించేవాడు. అవ్యయుడు, పుణ్యాత్ముడు, అనంతుడు, అప్రమేయుడు, జయం కలవాడు, మార్పులు లేనివాడు, ఆదిమధ్యాంతాలు లేనివాడు, కరుణా సముద్రుడు, చ్యుతి లేనివాడు, మహానుభావుడు, పరమాత్ముడు, పరమశ్రేష్ఠుడు, జగదుత్పత్తి స్థితిలయకారకుడు, జ్ఞానాజ్ఞాన ప్రభుడు, అష్టభుజుడు, కౌస్తుభ శ్రీవత్సములు ఎదపై లాంఛనాలుగా కలవాడు, శంఖచక్రాది ఆయుధధారి, సర్వశక్తిమంతుడు, బ్రహ్మకు తండ్రి అయినవాడు అగు శ్రీమన్నారాయణుణ్ణి కృష్ణార్జునులు దర్శించుకొని సాష్టాంగ ప్రణామాలు ఆచరించి భక్తితో నృతించగా శ్రీ మహావిష్ణువు వారిని దయతో చూచి చిరునవ్వుతో ఆప్యాయంగా ఇలా అన్నాడు. భూమికి బరువైన రాక్షసుల్ని చంపి ధర్మరక్షణ చేసేందుకు మీరిద్దరూ నా అంశతో నరనారాయణులుగా భూమిపై జన్మించారు. భూభారం తగ్గించే నిష్ఠతో భూలోకంలో ప్రసిద్ధులైన మిమ్మల్నిద్దరినీ చూడాలని ఇక్కడి మునులు కోరగా బ్రాహ్మణ కుమారులను తెచ్చే మిషతో మిమ్ము రప్పించాను అని శ్రీ మహావిష్ణువు అన్నాడు. ఈ బాలకుల్ని మీరు తీసుకుని వెళ్ళండి అని పలికి ఆ బాలకులను ఇచ్చి విష్ణువు వారికి వీడ్కోలు చెప్పాడు. శ్రీకృష్ణార్జునులు వినయంతో భగవంతుణ్ణి పలు విధాలుగా స్తుతిస్తూ అక్కడి నుంచి బయలుదేరారు. సంప్రాప్త మనోరథులైన వారు ఆ బ్రాహ్మణ కుమారులను వెంటబెట్టుకొని వారి వారి వయసులకు తగిన ఆకారాలతో ఆ బ్రాహ్మణునికి సమర్పించారు. ఆ బిడ్డలను చూసిన ఆ విప్రునికెంతో ఆనందం కలిగింది. ఇంద్రుని తనయుడు సూర్య సమతేజస్వి అయిన అర్జునుడు కృష్ణునితో వెళ్ళి అచట చూచిన లోకశరణ్యుడైన నారాయణ్ణి సౌధ వైభవానికి ఆ స్వామి సుందరాకారానికి మనస్సులో ఆనందించి పలుమార్లు ప్రస్తుతించాడు. అర్జునుడు కృష్ణుని పలు విధాలుగా స్తుతించి ఆయన పాదపద్మాలకు ప్రణామాలు చేసి పరమానందభరితుడైనాడు. ఆ సమయంలో అనంతుడు వేదవేద్యుడు అయిన కృష్ణుడు బ్రాహ్మణులాదిగా గల సమస్త ప్రజలను సకల ధన వస్తు సంపన్నులను చేసి సంరక్షిస్తూ దుర్మార్గులను సంహరిస్తూ ధర్మాన్ని సంస్థాపించుతూ ద్వారకలో సుఖ సంతోషాలతో ప్రకాశించాడు. ప్రజలు మెచ్చుకునేటట్లు శ్రీకృష్ణుడు శాస్త్రోక్తంగా పలు యజ్ఞాలను పరమోత్సాహంతో జరిపించాడు.
శ్రీకృష్ణుడు ఆ విధంగా ద్వారక రాజధానిగా రాజ్యం చేస్తూ ఇంద్రవైభవంతో విలసిల్లాడు. బంగారంతో చేసి వజ్రాలు పొదిగిన సౌధాలు, గోపురాలు, మంటపాలు, మహాభవనాలు, మేడలు, చంద్రశాలలు ఆ నగరంలో ఉన్నాయి. గృహాల్లో, క్రీడా సరోవరాల్లో, కాలువల్లో, తరంగాలలో ఊగుతున్న హంసలు, చక్రవాకాది జలపక్షులు, రెక్కలు పటపటలాడించినప్పుడు విప్పారిన కమలాలు, కలువలలోని మకరందాన్ని ఆస్వాదిస్తున్న తుమ్మెదల గానాలు వినిపిస్తున్నాయి. నిరంతరం వసంతకాలం అనిపించేలా చిగురించి మొగ్గలు తొడుగుతున్న గున్నమామిళ్ళు వాటి చిగుళ్లను తింటూ వగరు గొంతుకలతో కోకిలల పాటలు వినిపిస్తున్నాయి. రాచిలుకలు, గోరువంకలు తమ వాడి ముక్కులతో చీల్చి గున్నమామిడి పండ్ల రసాలు గ్రోలి ఆ తీయదనంతో ఆనందిస్తూ మెత్తగా తీయగా పలుకుతున్నాయి. విభుడు శ్రీకృష్ణుడు పురస్త్రీల స్తన మండపాలపై రాసిన కుంకుమద్రవ సుగంధాలకు సంతోషిస్తున్నాడు. చందన వృక్షాల కొండల సానువుల్లో, మాధవీలతల పొదరిండ్లలో తిరుగాడే శబరకాంతల కొప్పులలోని పూల తావిని మోసే గాలి అక్కడ వీస్తోంది. ఆ పరిమళాలకి కృష్ణుడు ఆనందిస్తున్నాడు. యమునా నది అలలతో చల్లబడిన మెల్లగా వీస్తున్న వాయుదేవుడనే విదూషకుడు యాలకీ తీగలనే నటులకు నాట్యం నేర్పుతున్నాడా అన్నట్లు అక్కడి చెట్లు ఊగుతున్నాయి. చెరువుల తటముల వెంబడి చందనాది సురభి బిళవృక్షాలు, ఉద్యానవనాల్లోని రసాలసాలాది వివిధ వృక్షాల దట్టమైన కొమ్మల వల్ల సూర్యరశ్మి చొరని చల్లని నీడలలో, చంద్రకాంత శిలా వేదికలపై, కృత్రిమమైన ఇసుక బయళ్లపై, కర్పూరపు తిప్పలపై, వట్టివేళ్లతో చల్లబరిచిన పందిళ్లలో, కర్ర యంత్రాలతో కుండలతో తోడిన బావి నీళ్ల చల్లదనంతో నింపి నిత్య హేమంతం తలపించే ప్రదేశాలలో శ్రీకృష్ణుడు 16,000 మంది భార్యలతో, అందరికీ అన్ని రూపాలతో, మెరుపు తీగల గుంపులలో నీలిమేఘం వలె, ఆడ ఏనుగుల మధ్య మదగజం వలె ప్రకాశించేవాడు. జలవిహారాలు మొదలుగా గల కేళీలీలా వినోదుడై అంతఃపురాల్లో ఉంటున్నప్పుడు వేణు వీణాది వాద్యగోష్ఠులతో, మధుర గాన శ్రవణంతో, చుట్టూ కవి గాయకాదులతో, నట నటీజన నాట్యాలతో, విదూషకుల హాస్యోక్తులతో, సరస సల్లాపాలతో, తీయని మాటలతో కాలక్షేపం చేస్తూ ఆనందరస ప్రవాహంలో ఓలలాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుని పట్ల అమితమైన అనురాగంతో అతన్నే ధ్యానిస్తూ సరస సల్లాపాలతో, వినోద క్రీడలతో, నిత్య దర్శనాదులతో పరవశలై దాంపత్య సౌఖ్యకేళిలో మునిగిన వారై 16,100 మంది భార్యలు ఇతరమైన ఆలోచనలన్నీ మానేస్తారు. అంతేకాదు, హరినామాంకితమైన ఒక్క సంకీర్తనం వింటేనే మోహాత్ములైన వాళ్ళు కూడా విముక్తిని పొందుతారు కదా. అలాంటప్పుడు శ్రీకృష్ణుని చూస్తూ, మాట్లాడుతూ, తాకుతూ, కౌగిలించుకుంటూ ఆనందపారవశ్యం పొందడంలో ఆశ్చర్యం ఏముంది అని ఇలా వివరించి ఇంకా ఈ విధంగా శుకుడు చెప్పాడు. ఈ విధంగా తన రాణులందరితో అఖండమైన భోగభాగ్యాలు అనుభవిస్తూ, వేదవిహితమైన మార్గంలో గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వహిస్తూ, ధర్మ అర్థ కామాలను అనుభవిస్తూ, సజ్జనులకు ఆదర్శంగా సంసారి వలె ప్రవర్తిస్తున్నాడు. ఓ రాజశ్రేష్ఠ, శ్రీకృష్ణుడు ఇలా గృహస్థుడై వంశం వృద్ధి చేసే క్రియలో 16,001 మంది సుందరాంగులకు అందరికీ అన్ని రూపాలు ధరించి ఏలుకొనగా ఒక్కొక్కరికి 10 మంది కొడుకులు పుట్టినారు. పట్టమహిషులైన రుక్మిణ్యాదులకు కలిగిన పుత్రుల్లో 18 మంది భుజబల పరాక్రమ విజయ సంపత్తులచే సుప్రసిద్ధులైనారు. వారి వివరాలు మీకు తెలుపుతాను, వినుము. ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, దీప్తిమంతుడు, భానుడు, సాంబుడు, మిత్రుడు, బృహద్భానుడు, మిత్రవిందుడు, వృకుడు, అరుణుడు, పుష్కరుడు, దేవబాహుడు, శృతదేవుడు, సునందనుడు, చిత్రభానుడు, వరూధుడు, కవి, న్యగ్రోధుడు అనేవారే ఆ 18 మంది కృష్ణతనయులు. సుప్రసిద్ధులుగా కీర్తింపబడిన ప్రద్యుమ్నాదులే కాక శ్రీకృష్ణునికి త్రివక్ర వలన జన్మించిన ఉపశ్లోకుడనే పుత్రుడు పితృభక్తి పరాయణుడై నారద మహర్షి శిష్యుడై అఖండమైన దివ్యజ్ఞానాన్ని సముపార్జించాడు. శ్రీకృష్ణుని పాదపద్మ సేవలో ఉత్తమోత్తముడై ఉపశ్లోకుడు సాత్వత తంత్రమనే వైష్ణవ స్మృతి స్త్రీలకు, శూద్రులకు, దాసులకు బోధించి కేవలం స్మరణమాత్రం చేతనే మోక్షం లభించే మార్గాన్ని తెలియచెప్పాడు. ఈ విధంగా శ్రీకృష్ణుని పుత్రులు మహావీరులై, చిరంజీవులై, బ్రహ్మజ్ఞాన సంపన్నులై కీర్తికెక్కారు.
శ్రీకృష్ణపుత్రుల సంఖ్య లెక్కపెట్టడానికి 10,000 సంవత్సరాల కాలమైనా చాలదు. వారికి విద్యాబుద్ధులు నేర్పించడానికి నియమితులైన గురువులే 3,88,100 అయితే ఆ కుమారులు ఎంతమందో అని లెక్క పెట్టడం ఎవరికి సాధ్యమవుతుంది? అంతేకాదు మహారాజా, మరో విశేషం చెబుతాను విను. దేవాసుర యుద్ధంలో హతులైన రాక్షసులు ద్వాపరయుగంలో రాజులుగా జన్మించి ప్రజలను అనేక విధాలుగా బాధలకు గురిచేశారు. శ్రీ మహావిష్ణువు ఆ దుష్ట నృపతులను సంహరించడానికి దేవతలను యదుకులంలో జన్మింపచేశాడు. యాదవ కులంలో జన్మించిన దేవతలందరూ మొత్తం 101 కులాల వారిగా పరిగణింపబడ్డారు. యాదవులందరినీ లెక్కపెట్టి చెప్పడం విధాతకు కూడా చేతకాదు. అటువంటి యాదవ వంశంలో శ్రీకృష్ణునికి, రుక్మిణీదేవికి శ్రీకృష్ణునితో సమానుడైన ప్రద్యుమ్న కుమారుడు ఉదయించాడు. బలపరాక్రమాలలో అఖండుడైన ప్రద్యుమ్నునికి రుక్మి కూతురు శుభాంగి వల్ల అనిరుద్ధుడు జన్మించాడు. అనిరుద్ధుని కుమారుడు వ్రజుడు, వ్రజుని పుత్రుడు ప్రతిబాహుడు, ప్రతిబాహుని కొడుకు సుబాహుడు, సుబాహుని తనయుడు ఉగ్రసేనుడు, ఉగ్రసేనుని సుతుడు శృతసేనుడు, పరీక్షిత్తు. ఈ విధంగా యదువృష్టి భోజ అంధక వంశాలు పరమ పవిత్రంగా వర్ధిల్లాయి. వారంతా శ్రీకృష్ణుని దర్శిస్తూ, కృష్ణుని వద్ద కూర్చుంటూ, అతని ప్రక్కనే పడుకుంటూ, అతనితో సరససల్లాపాలాడుతూ, అతనితో కలిసి స్నాన భోజనాదులు చేస్తూ, ఆటపాటలలో సహజీవనం సాగిస్తూ, ఆ కృష్ణ పరమాత్మునితోనే సర్వవేళలా కాలం గడుపుతూ పునీతులైనారు. సకల దేవత ప్రీత్యర్థం యజ్ఞయాగాదులన్నీ చేస్తూ యాదవులందరూ సంతృప్తితో పరమానంద భరితులైనారు. పరీక్షణ్ మహారాజా, శ్రీకృష్ణుని మురళీగానం చెవులలో అమృతాన్ని చిలికిస్తే గోపకాంతలందరూ పరమోత్సాహంతో మహదానందంతో కృష్ణుడున్న బృందావన పుణ్యభూమికి ఆ పరమాత్మని దర్శనార్థం పరుగు పరుగున వెళతారు. ప్రజ్ఞానవంతులైన వారు ఆ కరుణాసముద్రుని దర్శించి భజించి దాస్యం చేయకుండా ఉంటారా? మహారాజా, అమంగళాలు పోగొట్టి శుభాలు ప్రసాదించే శ్రీకృష్ణ పరమాత్ముని నామాన్ని మానవులు చింతించినా స్తుతించినా విన్నా వారు ధన్యులవుతారు. సంసారం వల్ల కలిగే పాపాలను పారద్రోలుతారు. కాలచక్రమనే గొప్ప అస్త్రాన్ని ధరించిన శ్రీకృష్ణుడు భూభారాన్ని తొలగించడం వింత విషయం కాదు. గోపకాంతలకు మన్మథుని వంటి వాడైన శ్రీకృష్ణుడు లీలగా మానుషాకారాన్ని ధరించి ద్వారకానగరంలో దేవవైభవాలను, అసాధారణ సౌఖ్యాలను అనుభవిస్తున్నాడని చెప్పి శుకమహర్షి ఇంకా ఇలా అన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, నేను నీకు ముల్లోకాలకు మంగళకరమైనట్టి శ్రీకృష్ణ కథ అనే అమృతాన్ని అందించాను. దీన్ని భక్తితో గ్రోలిన పుణ్యాత్ములు ఇహలోకంలో సుఖాలు పొంది పుణ్యాత్ములై పరలోకంలో మోక్షాన్ని పొందుతారు. ఈ విధంగా శుకుడు పరీక్షన్ మహారాజుకు చెప్పిన అతి మనోహరమైన భాగవత కథలలోని శ్రీకృష్ణ చరిత్రమును సూతుడు యథాతథంగా మునులకు చెప్పినాడు. వారు ఆనందంగా స్వీకరించారు. మునులు కృష్ణకథ చెప్పిన సూతుని బహుభంగుల సత్కరించి తృప్తిపెట్టిన మహిమాభిరామమైన కృష్ణగాథను గొప్ప భక్తితో స్వీకరించి భజించారు. పద్మనేత్రుడా, రఘువంశ శ్రేష్ఠుడా, రావణ సంహార, దయానిధి, సీతాముఖ కమల భాస్కర, సూర్యవంశమనే సముద్రంలో పుట్టిన చంద్రుడా, పార్వతీదేవి కీర్తించిన చరిత్ర గలవాడా, భక్తపోషణ అలంకారమైనవాడా, పాపాలు తొలగించేవాడా, శ్రీరామా, మారీచ రాక్షసునిచే కల్పించబడిన గొప్ప చీకటి వంటి మాయను సూర్యునిలాగా ఛేదించినవాడా, రాజులచే పూజింపబడిన పాదాలు కలవాడా, ప్రశస్తమైన రామావతారం ధరించినవాడా, పుణ్యప్రదాలైన ఆదర్శవంతాలైన ఆలోచనల శోభించేవాడా, సముద్రుని పొగరు అణచినవాడా, అన్ని లోకాలలో సుందరమైనవాడా, రాక్షసులకు విషం వలె భీకరమైనవాడా, సౌందర్య నిధి, రాజులలో శ్రేష్ఠుడా, మునులచే అంతు లేకుండా పొగడబడేవాడా, చక్కటి గుణాలకు నిధానమైనవాడా, సూర్యవంశ సముద్రానికి చంద్రుడా, పరమేశ్వరుని దయతో కవితా వైచిత్ర్య పొందిన కేశనామాత్యుని పుత్రుడు, సహజ పాండిత్యుడు అయిన పోతనామాత్యుడు రచించిన శ్రీ మహాభాగవతమనే మహాపురాణంలో ప్రద్యుమ్న జననం,
శంబరాసురదమనం సత్రాజిత్తు శ్యమంతకమణి పొందిన కథ, ఆ రత్నము కొరకై సింహం చేత చంపబడిన తన తమ్ముడు ప్రసేనుని శ్రీకృష్ణుడు చంపినాడన్న నింద, ఆ నిందతో కృష్ణుడు జాంబవంతునితో యుద్ధము చేసి గెలిచి మణిని తెచ్చి ఇచ్చుట, జాంబవతితో వివాహము, సత్రాజిత్తు నొచ్చుకొని తన కూతురు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహం జరిపించడం, పాండవులు లక్క ఇంటిలో కాలిపోయినారన్న వార్త విని హస్తినకు పోవడం, శతధన్వుడు సత్రాజిత్తును చంపి మణినెత్తుకుపోయినాడన్న వార్త సత్యభామ శ్రీకృష్ణునకు తెలుపగా కృష్ణుడు శతధన్వుని వధించడం, బలరాముడు మిథిలకు వెళ్ళి అక్కడ దుర్యోధనునకు గదావిద్య ఉపదేశించుట, సత్రాజిత్తుకు అంత్యక్రియలు, మణిని దాచిన అక్రూరుడు ద్వారక వీడిపోగా శ్రీకృష్ణుండు పిలిపించడం, శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థమునకు వెళ్ళి అర్జునునితో బాటు వేటకు వెళ్ళుట, కాళిందిని తేవడం, ఖాండవ దహనం, అగ్ని అర్జునునకు గాంధీవాదులు ప్రసాదించడం, మయుడు ధర్మరాజునకు సభ నిర్మించి ఇచ్చుట, కృష్ణుడు కాళిందిని వివాహమాడడం, మిగిలిన అష్టమహిషులతో పెళ్లి, నరకాసుర యుద్ధం, అతనిని చంపి అతని చెరలోని 16,000 మంది రాజకన్యలను విడిపించుట, అదితికి కుండలములు ఇచ్చి స్వర్గం నుండి పారిజాత వృక్షాన్ని తేవడం, రాజకన్యల్ని వివాహమాడడం, రుక్మిణిని ఉపాలంభించి అనునయించుట, కుమారుల జన్మములు, అనిరుద్ధుని వివాహ నిమిత్తం బలరాముడు కుండిన నగరానికి వెళ్ళడం, రుక్మివధ, ఉష అనిరుద్ధుని స్వప్నంలో చూచి మోహించుట, అనిరుద్ధిని బంధించిన బాణాసురునితో యుద్ధం, భృగోపాఖ్యానము, బలభద్రుని ఘోషయాత్ర, కాళిందీనది గర్వమణచుట, కృష్ణుడు పౌండ్రక వాసుదేవ కాశీరాజుల సంహరించుట, సుదక్షిణుని అభిచార హోమం, తన పైకి వచ్చిన కృత్యను సుదక్షిణుని చక్రాయుధంచే సంహరించి కాశీనగరాన్ని కాల్చడం, ద్వివిధుడను వనచరుని బలరాముడు సంహరించుట, సాంబుడు దుర్యోధనుని కూతురు లక్షణ నెత్తుకొని కౌరవులు సాంబుని బంధించడం, బలరాముడు విడిపించడం, వారి వివాహం, నారదుడు 16,000 రాచకన్యలను 16,000 రూపాలతో వివాహమాడగా విని చూడరావడం, జరాసంధునిచే బంధించబడిన రాజులు శ్రీకృష్ణుని ప్రార్థించుట, ఉద్ధవుడు కార్యనిర్వహణాన్ని బోధించడం, కృష్ణుడు ధర్మరాజును రాజసూయానికై నియోగించడం, దిగ్విజయంలో భాగంగా జరాసంధ వధ, రాజసూయ సందర్భంలో శిశుపాలవధ, రాజసూయ వైభవాన్ని చూసిన సుయోధనుని ఈర్ష్య, మయసభలో అవమానం, ధర్మజుడు ప్రార్థించగా కృష్ణుడు ఖాండవ ప్రస్థంలో అతిథిగా ఉండడం, సాళ్వుడు శివవరదత్త విమానంతో ద్వారకను ముట్టడించడం, కృష్ణుడు వెనుకకు మరలి వచ్చి సాళ్వుని దంతవక్త్రుని విదూరథుని చంపుట, పాండవ కౌరవ యుద్ధం, బలరాముని తీర్థయాత్రాగమనం, అనేక నదీ స్నానాలు, నైమిషంలో సూతుని దర్భతో చంపడం, మునుల ప్రార్థనచే తిరిగి బ్రతికించుట, అక్కడ యజ్ఞనిరోధకులైన పల్వలాది రాక్షసుల సంహారము, గంగాసాగర సంగమం మొదలగునవి దర్శించడం, సముద్ర కన్యాకుమారి వద్ద బ్రాహ్మణులచే మహాభారత యుద్ధంలో రాజులందరూ చచ్చినారని వినడం, భీమసుయోధనుల గదాయుద్ధం ఆపుటకు తిరిగి రావడం, వారు వినకపోవడం చేత ద్వారకకు తిరిగిపోవడం, నైమిషంలో బలరాముడు యజ్ఞం చేయడం, కుచేలుని కథ, సూర్యగ్రహణ వేళ బలరామకృష్ణులు శ్యమంతక పంచకాన్ని యాదవులతో కలిసి వెళ్ళుట, పాండవ కౌరవాదులక్కడికి వచ్చి కృష్ణుని కలియడం, కుంతీదేవి దుఃఖం, లక్ష్మణ వివాహగాథ, కృష్ణుని దర్శింప మునీంద్రులు రావడం, వసుదేవుని యాగం, ద్వారకకు తిరిగి వచ్చి దేవకీదేవి తనయులను ఆమె కోరికపై బలిపురం నుండి తిరిగి బ్రతికించి తెచ్చి ఇవ్వడం, అర్జున సుభద్ర వివాహం, కృష్ణుడు మిథిల వెళ్ళి జనక శృతదేవులను అనుగ్రహించడం, శృతిగీతలు, త్రిమూర్తుల తారతమ్య కథ, కుశస్థలిలో బ్రాహ్మణుని కుమారులను బ్రతికించడం, ద్వారకలో శ్రీకృష్ణుడు తన భార్యలతో గృహమేధి అయి భోగభాగ్యాలనుభవించడం, అతని సంతానం యాదవ వృష్ణి భోజాంధకులుగా వంశం తామరతంపరగా వృద్ధి పొందడం మొదలైన కథలు గల ఇది దశమస్కంధంలోని ఉత్తర భాగం. ఇది దశమస్కంధంలోని
ఉత్తర భాగం. శ్రీకృష్ణార్పణమస్తు.